అటెన్షన్ ఎవ్రీబడి, నేను వస్తున్నా, బీ రెడీ అంటున్నాడు అమెరికా పెద్దన్న. ఈసారి బుల్లెట్ మిస్ కాదని చూపుడు వేలతో హెచ్చరిస్తోంది ఇంకొక వైపు ఇరాన్. తన దేశాన్ని గాలికి వదిలేసి మిగతా దేశాలపైనే ఫోకస్ పెట్టిన ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ నువ్వే అంటూ ఇరాన్ వైపే సీరియస్ గా చూస్తున్నాడు. వీళ్ళిద్దరూ ఆడుతున్న మైండ్ గేమ్ తో మిగతా దేశాలు హడలిపోతున్నాయి. ముఖ్యంగా వెస్ట్ ఏషియాలో యుద్ధ మేఘాలు అలముకున్నాయి. ఇరాన్ లో హై టెన్షన్లు, గగనతలం క్లోజ్. మిడిల్ ఈస్ట్ లో అమెరికా స్థావరాల్లో అలర్ట్. ఈసారి బుల్లెట్ మిస్ కాదంటున్న ఇరాన్. అదే జరిగితే ఇరానే ఉండదన్న ట్రంప్. ఇక యుద్ధమేనా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనతో ఇరాన్ ఇంకా అట్టుడుకుతూనే ఉంది. నియంత్రణ కోసం ఓ నిరసనకారుణ్ణి ఉరితీసేందుకు సిద్ధమైన ఇరాన్ ఆ నిర్ణయాన్ని సడన్ గా వెనక్కు తీసుకుంది. నిరసనల నిప్పురవ్వకు ఇప్పటికే 3000 మందికి పైగా మరణించినట్టు అంచనా. ఇప్పుడు ఇరాన్ రచ్చ ప్రపంచానికే ముప్పు తెచ్చేలా కనిపిస్తోంది. యుద్ధం తప్పదన్న సిగ్నల్స్ వచ్చేశాయి. ఇరాన్ లో మానవ హక్కుల్ని కాపాడడానికి నేనే చేయి చేసుకుంటానని పదే పదే చెప్తున్న అమెరికా ఏ క్షణాన్నైనా సైనిక చర్యలకు తెగించొచ్చని సంకేతాలు వస్తున్నాయి. దక్షిణ చైనా సముద్ర తీరం నుంచి అమెరికా తమ యుద్ధ నౌకను మిడిల్ ఈస్ట్ కు తరలించడంతో వార్ కు కౌంట్ డౌన్ షురూ అయినట్టుంది. అమెరికా తమపై దాడి చేస్తే మధ్యప్రాచ్యంలోని అగ్రరాజ్య సైనిక స్థావరాలపై ప్రతిదాడి చేస్తామని ఇరాన్ ప్రకటించింది. క్రమంలో ఇరాన్, అమెరికా మిత్రదేశాలు అలర్ట్ అవుతున్నాయి. మారుతోన్న పరిస్థితుల్ని నిశితంగా గమనిస్తోన్న ఇజ్రాయెల్ వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది. ఇరాన్ నుంచి పొంచి ఉన్న ముప్పుపై సీనియర్ డిఫెన్స్ టీంతో మంతనాలు జరుపుతోంది ఇజ్రాయెల్. ఇరాన్ క్యాపిటల్ టెహ్రాన్ లో తమ ఎంబసీ మూసివేస్తున్నట్టు బ్రిటన్ విదేశాంగ శాఖ ప్రకటించింది. స్పెయిన్ అయితే ఇరాన్ లో ఉన్న తమ పౌరుల్ని వెనక్కు రమ్మని అడ్వైజరీ ఇచ్చింది. యెమెన్ లోని హౌతీలు ఇరాన్ కు నేరుగానే మద్దతు తెలిపారు. అమెరికా కనుక దాడికి దిగితే వెస్టర్న్ కంట్రీస్ కి చమురు సరఫరా నిలిపివేస్తామని హెచ్చరించారు. ఇండియా కూడా సావధాన్ పొజిషన్ లోకి వచ్చేసింది. ఇరాన్ నుంచి భారతీయుల్ని వెనక్కు రప్పించేందుకు చర్యలు వేగవంతమయ్యాయి. ఇవాళే తొలి విమానం ఇండియాకు వచ్చే అవకాశం ఉంది. ఇరాన్ లో దాదాపు 10,000 మంది భారతీయులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇరాన్, అమెరికా మధ్య టెన్షన్ల ప్రభావం ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ పై పడింది. ఇరాన్, అమెరికా దేశాల గగనతలంలో విమానాల రాకపోకల్ని నిలిపివేస్తామని జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ ముందస్తుగానే తెలిపింది. ఈ నెల 19 వరకు ఇజ్రాయెల్ టు జోర్డాన్ రాత్రిపూట విమాన ప్రయాణాలు ఉండబోవని ప్రకటన కూడా వచ్చేసింది. అమెరికాపై ఇరాన్ ప్రత్యక్ష హెచ్చరికలకు దిగింది. ఇరాన్ టీవీలో కనిపించిన ట్రంప్ బుల్లెట్ బొమ్మ మరింత పరేషాన్ పుట్టిస్తోంది.